నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్రంలో థర్డ్ లార్జెస్ట్గా ఉన్నటువంటి ఎవరైతే బంజారాలు ఉన్నారో వారికి ఇప్పటివరకు కూడా జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి బంజారా తెగకు కూడా ఇప్పటివరకు అక్కడ చైర్మన్ పదవులు కావచ్చు, లేకపోతే మంత్రి పదవులు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి సంబంధించినటువంటి శాఖల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా బంజారా నాయకులు, దానికి సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాట్లాడదాం మనతో పాటు బంజారా నాయకులు ఉన్నారు. అసలు ఏమైంది, ఎందుకు వారి యొక్క డిమాండ్స్ ఏంటి, వారు ఏం కోరుకుంటా ఉన్నారు ప్రభుత్వం నుంచి కూడా అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అసలు అంటే మీ డిమాండ్స్ ఏంటి ఈరోజు మీరు పెట్టినటువంటి ప్రశ్న? అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మా ఊర్లలో ఒక సామెత ఉంటుంది, వర్షం పడ్డప్పుడే రైతులు గుర్తుకొచ్చినట్టు ఓట్లు వచ్చినప్పుడే గిరిజనులు గుర్తుకొస్తారన్నట్టుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం. ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు మాయి, సీట్లు వాళ్ళే, త్యాగం మాది, వాళ్ళదేమో భోగం. ఇప్పుడు మొన్న కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, 17-18 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అలాగే మొన్ననే ఏప్రిల్లో ఏదైతే సోషో ఎకనామిక్ పాపులేషన్ కూడా రిలీజ్ చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఆ జనాభా లెక్కలు చేశారు. బహుశా ఇక్కడున్న మా నాయకులు ఎవరు ఆ జనాభా లెక్కల్లో పార్టిసిపేట్ చేయలేదు. మా నాయకులంతా, మా తండవాసులంతా వలసలకు వెళ్ళి అక్కడ పనులలో ఉన్నారు. కానీ ఈ జనాభా లెక్కల్లో ఎవరు పార్టిసిపేట్ అయ్యారు, ఎవరు పాల్గొన్నారు అనేది ఇంకా క్లారిటీగా లేదు. 24 లక్షల మంది ఉన్నారని చెప్పేసి 3వ స్థానంలో చూపించారు. ఇది 3వ స్థానం కాదు, ఇది 1వ స్థానము. ఇప్పుడు 35 లక్షలకు పైచిలుకు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అది బంజారా కమ్యూనిటీ. మీరు మొన్న కేటాయించినటువంటి 18 కార్పొరేషన్లో మీరు ఒక్క బంజారా సామాజిక వర్గానికి చైర్మన్లు కానీ వైస్ చైర్మన్ కేటాయించకపోవడం, ఇది గిరిజన బిడ్డల పట్ల ఇది కపట ప్రేమ అని చెప్పేసి ఈ విధంగా ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే మా నాయకుడు సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మీరు మొదటి నుంచి చూసుకోండి, ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడి నుంచి ప్రభుత్వంలో లేకున్న ముందు నుంచి ఆ రోజు నుంచి మేము స్టార్ట్ చేశాము. మమ్మల్ని ఎమ్మెల్యే సీట్లో తక్కువ కేటాయించారని జరిగింది. మేము 12 సీట్లలో ఉంటే మాకు 4 మాత్రమే కేటాయించి మిగతా సామాజిక వర్గానికి 8 కేటాయించారు. అంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీకి 4 కేటాయించారు. మరి మిగతా కమ్యూనిటీ జనాభా ఎంత, వారికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించింది ఎంత? అలాగే మంత్రివర్గంలో ఎక్కడైతే 45 నియోజకవర్గాలు, 50 నియోజకవర్గాలు బంజారా బిడ్డలు ఎక్కడైతే ఓట్లు వేస్తారో అక్కడ మాత్రమే ప్రభుత్వం గెలిచింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవలేదు, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గిరిజన బిడ్డలు వలసలకు వచ్చిరు కాబట్టి ఇక్కడ మాకు ఓటు బ్యాంక్ లేకపోవచ్చు. కానీ బంజారా బిడ్డలు మాత్రం ఓట్లు వేసింది తండాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రులు అయ్యారు. కానీ మంత్రులు అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క క్యాబినెట్లో మాకు ఒక్క భర్త లేదు. 2.5 సంవత్సరాలు అయింది. వాళ్ళేమో 5 సంవత్సరాలు చేస్తారు. గిరిజన బిడ్డలకు వచ్చే సంవత్సరం లాస్ట్ ఒక 3 నెలల ముందు, 6 నెలల ముందు ఇట్లా ఏదో కేటాయించి ఇచ్చినామని చెప్పేసి చెప్పడంలో వీళ్ళ గిన్నెస్ రికార్డు ఇవ్వాలి. అలాగే మొన్న డాక్టర్ రామచంద్ర నాయక్కి ఎప్పుడైతే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో అజరుద్దీన్కి మంత్రి పదవి అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్లో వారికి ఎమ్మెల్సీ కూడా లేదు. ఆ 6 నెలల లోపల ఎమ్మెల్సీ కూడా ఇచ్చేశారు. కానీ అదే రోజు అనౌన్స్మెంట్ చేసినటువంటి డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి డిప్యూటీ స్పీకర్ పదవి. అంటే ఎంత గౌరవం ఉందో చూడాలి గిరిజన బిడ్డల పట్ల. ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి గిరిజన బిడ్డ పట్ల ఏ విధంగా గౌరవం ఉందో అని చెప్పాలి. అంటే సీతక్క గారి ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ వారు వేరే తెగకి సంబంధించినటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి లంబాడీలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అనుకోవచ్చా? ఎందుకంటే సీతక్క ప్రభావం వల్ల మరి రేవంత్ రెడ్డి ఏమన్నా లంబాడీల సైడ్ ఏమైనా తగ్గుముఖం చూపెట్టింది? ఇప్పుడు ఈ రెడ్డి సామాజిక వర్గం 11 లక్షల మంది ఉన్నారు, అది తప్పుడు లెక్కలు నాకు తెలిసినట్టు. మరి దాంట్లో 5 ఉన్నారు, వాళ్ళకి ఎవరు ప్రభావం లేదు. ఎందుకు గిరిజన బిడ్డలకు వచ్చేటప్పుడు సీతక్కకి ఇచ్చాం కదా, ఇక్కడ ఎందుకు ఇవ్వాలి, మేము వాళ్ళకి ఇచ్చాం కదా, మా జనాభా ఎంత, జిస్ని జిత్తే ఇస్తేదారి ఉస్ని ఉతే భాగేదారి అంటారు రాహుల్ గాంధీ. ఎవరి జనాభా ఎంతనో వారికి అంత వాటలు రావాలంటారు. మరి ఎందుకు మీరు సీతక్కకి ఇచ్చారు? సీతక్కకి తీసుకున్నారు, మహిళా కోటలో తీసుకుంది. మా జనాభా ఎంత అండి? 24 లక్షలు నువ్వు చెప్పినటువంటి జనాభా లెక్కలు. కానీ మొదటి జనాభాలో మేమే ఉన్నాము, మాకెందుకు అన్యాయం చేస్తున్నావు? నీ కుర్చీని కూడా దింపేటట్టు మా నాయకుడు ఇందాక సంపత్ నాయక్ గారు చెప్పినట్టు ఈ మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాదు, నీకు మళ్ళీ ఎక్కడైతే కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టడానికి మేమంతా సిద్ధమైనామని చెప్పేసి చెప్తాం. మొన్న 18 కార్పొరేషన్లు కేటాయిస్తే ఒక్క కార్పొరేషన్లు కూడా కేటాయించారా అండి? వారి జనాభా ఎంతుంది? 10 లక్షలు, 70,000, 20,000, 30,000, 3 లక్షల మంది ఉన్న వాళ్ళకి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, చైర్మన్లు వైస్ చైర్మన్లు వేశారు. మరి గిరిజన బిడ్డల కళ్ళకు కనిపిస్తలేరు. మీరు సేవలాల్ మహారాజ్ కార్పొరేషన్ అన్నారు, 500 కోట్లు అన్నారు. మరి 2.5 సంవత్సరాల నుంచి 500 అంటే సుమారు 15 కోట్ల నష్టం అయిపోయారు కదా. మరి ఈ 1500 కోట్లకు ఎవరు తీసుకొస్తారు? ఆ ట్రైకార్ను ఒకటి పెట్టిరు.
ఆ ఖాళీ కూర్చోబెట్టి ట్రైకార్ దేనికి పనికొచ్చే పదవి కాదు, ఏ గిరిజన బిడ్డకు న్యాయం చేసే పదవి కాదు. ఆ ట్రైకార్ లోన్లు ఆపిరు, సబ్సిడీ లోన్లు ఆపిరు, ఆ తర్వాత దాని మీద బెనిఫిట్స్ ఆపిరు. మరి దేనికండి ఇక ట్రైకార్ ఎందుకు, జీసీసీ ఎందుకు? అదే ట్రైకార్ ఇచ్చారు. మరి దానికి దేనికి ఉపయోగపడుతుంది ట్రైకారు? సమాధానం చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీరు సమాధానం చెప్పకుండా గిరిజన బిడ్డలకు వచ్చేసరికి పక్కన పెడుతున్నారు. మీ అంటే ఇంత జరుగుతున్నా కూడా అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంకా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు సానుకూలంగానే ఉంది, రానున్నటువంటి రోజుల్లో లంబాడీలకు మంత్రి పదవి రాబోతుందని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరి ఆశ వాళ్ళకి, ఇప్పుడు ఎవరిని కాదనలేము, ఎవరు జోకితే వాళ్ళకి పదవులు వస్తాయి. కానీ మా వాళ్ళు చెప్పులు లేపినా పదవులు వస్తలేవు, మా వాళ్ళు జోకుతున్నా పదవులు వస్తలేవు. పక్కనోడు ఎవడెవడో ఉంటుండో, వాడు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినోడు కాదు, వాడు కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలుగా జెండాలు మోసినోడు కూడా కాదు. అందరూ రేవంత్ రెడ్డిని జోకుతున్నారు, పదవులు తీసుకుంటారు. మా వాళ్ళతో అది కాదు కదా. మా వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు, ఈరోజు కాకపోతే రేపిస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. బహుశా వాళ్ళే అందరూ లోపల మీటింగ్లు కూడా జరుగుతున్నాయి. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఈ 2 వారం రోజుల కింద ఏదో ఫామ్ హౌస్లో కూర్చొని ఏదో ప్రత్యేక సమావేశం కూడా, ఏదో సీక్రెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు, ఏదో మాట్లాడుకున్నారని కూడా తెలుస్తుంది. అట్లా మాట్లాడుకున్నట్టయితే సంతోషమే. ఏదో మా గిరిజన బిడ్డలే వెనుక రిటర్న్ అవుతున్నారు కదా, వాళ్ళు సమావేశం పెట్టుకున్నారంట. ఇది బహుశా మాకు తెలిసినటువంటి సమాచారం. ఎందుకంటే కార్పొరేషన్లో ఏ విధంగా న్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఏ విధంగా న్యాయం చేస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యేకు బడ్జెట్ లేదండి, ఒక్క కార్పొరేషన్లో పదవులు లేవు. ఇంకా ఏం చేయమంటారు? గిరిజన బిడ్డలకు ఓట్లు వేసింది తప్పు. అందుకే చెప్తున్నారు కదా, ఆ వర్షం పడ్డప్పుడే రైతులు గుర్తుకొచ్చినట్టు ఓట్లు వచ్చినప్పుడు గిరిజనులు గుర్తుకొస్తారు, మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడే చెప్పుకుంటాం. మా నాయకుడు చెప్పినట్టు ముఖ్యమంత్రి అయింది కాబట్టి పట్టించుకుంటలేడు కావచ్చు. మరి ఏం అన్యాయం చేసిండ్రు లంబాడి బిడ్డలు, బంజారా బిడ్డలు అన్యాయం చేసింది కావచ్చు. వచ్చుడుతోనే బంజారా బిడ్డల పైన దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ కమ్యూనిటీ అయిన లంబాడి బిడ్డల పక్షాన ఒక వివక్షత పెడుతున్నాడు కావచ్చు. ఎందుకంటే అతని నుంచి కొడంగల్ నుంచి గెలిపించి మేము తప్పు చేసినాం కావచ్చు. మరి ఎందుకో మరి వచ్చుడుతోనే అక్కడ దాడులు చేయించినాం, అక్కడ భూముల గురించి. దాని తర్వాత ఫార్మా సిటీ పేరుతో, ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీ పేరుతోనే ఇక్కడ దాడులు చేపిస్తుండు, ఈ భూములకు గుంజుకుంటుండు. వచ్చిన తర్వాత మంత్రి పదవి లేదు, ఇచ్చిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే ఫస్ట్ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చుడు దాంట్లో 12 ఇతనేమో కేవలం 4 ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు 100 మందికి ఒకటే ప్లేట్ ఇచ్చి 10 మందికి కూడా ఒకటే ప్లేట్లో భోజనం అంటే ఒకటే ప్లేట్ భోజనం అంటే అది ఎంతవరకు న్యాయం? కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనిపైన ఆలోచించుకోవాలి. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి? మీరు డిమాండ్ ఏం లేదు, అతను ముఖ్యమంత్రి కావాలంటే అతను ఏమేమి హామీలు ఇచ్చిండు, అతను ఇచ్చిన హామీలనే అడుగుతున్నాం కదా. నీకు మెజారిటీ సీట్లన్నీ ఎక్కడికి వచ్చినాయి? బంజారా బిడ్డలు ఓట్లు వేసినాయి. నీకు ఇచ్చిన సీట్లన్నీ ఎక్కడి? ఖమ్మం కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, వరంగల్లో వచ్చిన సీట్లు కానీ అవన్నీ ఎవరి? మూకుమ్మడిగా లంబాడి బిడ్డలు ఓట్లు వేసినాయి. గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు, బంజారా బిడ్డలు ఏకపక్షాన్ని ఎటు ఓట్లు వేస్తే అటు. అయినా కానీ నీకు అది తెలుస్తలేదా? మేము రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తలేం, డిమాండ్ చేస్తున్నాం, ఆర్డర్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మెజారిటీ కమ్యూనిటీ మేము, మా ఓట్లు వేస్తేనే నువ్వు, లేకపోతే నీకు ఆ సీటు కూడా ఉండదు. మేము రిక్వెస్ట్ అస్సలు చేయం. అరే మా ఓట్లు, మా బిడ్డలను మేము అడుగుతాం, మా బిడ్డలకు రావాల్సిన న్యాయమైన వాటాని ఇవ్వట్లేదు. నువ్వు అందరి మిత్రులకి వాళ్ళ కార్పొరేషన్లు వేసినావు, చాలా సంతోషం. వాళ్ళ వాటాను వాళ్ళకు రావాల్సిందే, ఇవ్వాల్సిందే. మీ వాటా ఎంత? మీరు తీసుకున్న మంత్రి పదవులు ఎంత? మీరు ఉన్నది ఎంత? మీరు ఎమ్మెల్యేల పదవులు ఎంత? అరే ఇదెక్కడే న్యాయం? మొన్న జీవో 29 పేరుతో కూడా SC ST BC బిడ్డల గొంతులు కూడా నొక్కినావు. ఏం తక్కువ? అదంతా ఊకుంటారా? ఏదో నువ్వు లక్కీ సీఎం, నీకు ఉస్మాన్ యూనివర్సిటీకి తీసుకొచ్చింది మేము, ఉద్యమాలు చేయించింది మేము, నీ ఇంటి గోడలను పగలగొట్టి నిన్ను రాత్రి అరెస్ట్ చేస్తే, నిన్ను దానికి తీసుకొస్తే ఇది అన్యాయం అని చెప్పింది మేము. అదేవిధంగా కోదండరామ్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి గత ప్రభుత్వం చేస్తే కొట్లాడింది బంజారా బిడ్డలను. నువ్వు ఈ బిడ్డలపైన ఇంత దమనకాండనా? అరే రే రే, ఇది తప్పు. ఏం పనికి రాంది అదొకటి ఇచ్చేసినావు పాపం మా అన్నకి, పాప బెల్లే అన్నకి. ఆయనకి ఏమి ఇచ్చినావు పాప ఆయనకే తెలియదు. డబ్బులు లేకుండా పాప మొన్న ఏం ఆటోలో నడుపుకుంటూ పోతాడు. ఏం సంపద అంటే ఏంటంటే ఏం చేయాలి సంపద, ఏం చేయాలి అంటుండు. మా పాప డిప్యూటీ స్పీకర్ అని పాప రామచంద్ర అన్నకు పాప ఆయన డాక్టర్ ఉన్నాయని తీసుకొచ్చినావు. ఆయన ఏంటంటే లంబాడి బిడ్డలు, అరే మళ్ళీ వీళ్ళు కోపంగా ఉన్నారు, మొన్న ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగినాయి కదా, ఆ ఓట్లు కావాలి కాబట్టి రామచంద్ర అన్నకు డిప్యూటీ స్పీకర్ అన్నాడు. నేను MIM సోదరులకు నిజంగా, ముస్లిం బిడ్డలకు నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నా. వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళని తీసుకొచ్చినో. అజారుద్దీన్ని ఏం పదవి లేదు, ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, నామినేటెడ్ తెచ్చిండు, ఇచ్చిండు, మంత్రి వేసిండు, జప్పని లేపిండు. మన వాళ్ళకి పాపం 8 నెలలు అవుతుంది. ఆయన పాపం రామచంద్ర అన్నాడు,
ఆయన క్రీములు రాసుకుంటూ తిరుగుతాడు పాపం ఎప్పుడు వస్తుందా అని. రామచంద్ర అన్న నేను నీకు జనసేన పార్టీ అదేవిధంగా గిరిజన నాయకుడిగా చెప్తున్నా, నీ తమ్ముడిగా చెప్తున్నా, రాజీనామా చేసి అన్న దేనికన్నా అది డిప్యూటీ స్పీకర్ అని 10 మంది నిన్ను అడుగుతుంటే నాకు సిగ్గిపోతుంది అన్న. అరే మీ అన్నకంటే ఎప్పుడు డిప్యూటీ స్పీకర్ మీ బంజారులకు పాపం ఐక్యత లేదా, కొట్లాడరా అంటున్నారు. మేము ఏమంటున్నామంటే ఒకటే అంటున్నాము, రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బంజారా బిడ్డల నువ్వు చేవెళ్ళ డిక్లరేషన్ అనుకుంటా ఏమేం చెప్పినావో దాని పక్షాన నువ్వు ఇవ్వు, అది నీకు రిక్వెస్ట్ చేస్తాం. రిక్వెస్ట్ అనేది లేనే లేదు. ఇక మా ఊళ్ళను మొత్తం మేము నువ్వు ఊర్లలో పో, రాజకీయ నాయకుల కంటే ఎక్కువ మాట్లాడుతారు, వాళ్ళే చూసుకుంటారు. ఇక మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త నాయకత్వం వస్తుంది, ఒక్కొక్కరు గడ్డపారలు ఇక ఎట్లున్నారు చూడండి. ఇవాళ మేము ఇక రిక్వెస్ట్ చేయం. ఓటుకున్న ప్రాముఖ్యత తెలిసింది రేవంత్ రెడ్డి గారు. నేను నవ్వుకుంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ ఏ పార్టీ చేయంది కూడా ఇలా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులను మమ్మల్ని చేసింది. మిగతా పార్టీలు ఎందుకు చేయవు? ఈ రాష్ట్రంలో మెజారిటీ కమ్యూనిటీ కదా, నువ్వే కదా సర్వే చేయించినావు. 25 లక్షల మంది దాకా ఉన్నారని నువ్వే చెప్పినాక ఇంకా దొంగ మేము ఇంకా 5 లక్షలు ఎక్కువనే ఉంటాం, 5-10 లక్షలు ఎక్కువనే ఉంటాం. వీళ్ళు ఇప్పటికే ఆగుతలేరు, ఇంకెక్కడ ఆగుతారు అని చెప్పేసి అర్థమైందా? నువ్వు లేనిదేమో నీ అంటే ఇక నేను చెప్పొద్దు, అది మిగతా దాంట్లోనే అది నేను చెప్పలేను. నా దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు చెయ్యి. అనేక మంది మేము పోయిన వాళ్ళం, తక్కువ వాళ్ళేమో ఎక్కువ చూపిస్తావు, ఎక్కువ వాళ్ళేమో తక్కువ చూపిస్తావా? మేము మిమ్మల్ని రిక్వెస్ట్ అయ్యా బాంచనని అడుగుతలేము, డిమాండ్ చేస్తున్నాము. నువ్వు ఇచ్చిన హామీలను కానీ నీ గురించి కొట్లాడినాం, నీ గురించి నిలబడినాం. నీ కాంగ్రెస్ పార్టీకి ఈ బిడ్డలే ఓట్లేసిండ్రు, వీళ్ళే సపోర్ట్ చేసుకుంటూ తిరిగిన వాళ్ళు. నిన్ను దింపేది కూడా బంజారా బిడ్డలే. నువ్వు ఆ మాట మీద ఉంటావా, లేకపోతే ఆ లక్కీ సీఎం చైర్ను దింపుకుంటావా, అది నీ ఇష్టం. థ్యాంక్ యూ మిత్రులారా.